ఇంకా నా మీద పాలు పోసినట్టు రేవంత్ రెడ్డి గారు నాకు పాలు పోసినారు. అన్ని పార్టీల గేట్లు తెరిచింది, మీరు అందరు జడ్సన్ కోటేసుకోవచ్చని. ఇది ఒక పర్మిషన్ వచ్చినట్ట అంతే కదా. రేపు అందరూ బ్రదర్ నాకు పాలిటిక్స్ చీప్గా చేయాలి, ఓకే తక్కువ ఎవ్వరు ఇది కాస్ట్లీ అని ఎవరు అనుకోవద్దు, కామన్ మ్యాన్కి అందుబాటులో తేవాలి. ఈ రకమైన కార్యాచరణలు ఉన్నాయా మీ దగ్గర? అరే 100% నా బ్రెయిన్లో చాలా ఉన్నాయి, నేను ముందెట్లా చెప్తా. నెక్స్ట్ ఏం చేయబోతున్నారు సస్పెండ్ తర్వాత? అంతే నేను ఫుల్ టైం బ్రదర్ ఆజాద్ పక్షి. నాకు బ్రదర్ నాకు మెయిన్గా బ్రదర్ నాకు 50 years బ్రదర్. నాకు ఎప్పుడు నాకు నాకు యాక్సిడెంట్ అయింది పార్టీలో పనిచేసేటప్పుడే, కాబట్టి నేను షార్ట్ టైం నేను రోజులు నడపగలుగుతానో నాకు తెలియదు. అందుకని నేను ఎప్పుడైనా నన్ను నిన్న సస్పెండ్ చేస్తుంటే నేను టైం తీసుకోవాలి, ఇమీడియట్గా ప్రెస్ మీట్ పెట్టి అనౌన్స్ చేసిన. ఎందుకంటే నేను టైం తీసుకోను, నేను ఏ విషయంలో టైం తీసుకోను. అర్థమైందా? నేను ఆలస్యం చేసే ప్రతి దానికి ఎవడో ఒక యువకుడు బలైతా అంటారు. నేను ఆత్మహత్యలు చూసిన, నాకు పిల్లలు చచ్చిపోతుందని చాలా బాధ అనిపిస్తుంది. స్మార్ట్గా ఉంటారు ఒకడు, హ్యాండ్సమ్గా ఉంటారు, ఏమన్నా చేయగలుగుతారు. 22 ఏళ్ళకి 23 ఏళ్ళకి వాడు ఆత్మహత్య చేసుకుంటుంటే మనకెంత బ్రదర్. నేను జ్యూస్ తాగని పోతా అప్పుడప్పుడు, నేను మా మిత్రుడు మా దగ్గర మా ఇంటికాడ అమ్ముతారు, అక్కడ నిరుద్యోగులు వస్తూ ఉంటారు. నేను ఒక్కని తాగలేను బ్రదర్, ఒకటి 30 రూపాయలు ఉంటుంది. అక్కడ 10 మంది ఒకటేసారి కలిస్తే 300-400 రూపాయలు అవుతుంది. అర్థమైందా? నేను అంతమందితో నేను షేర్ చేసుకుంటా. నేను ఎందుకు చెప్తున్నా అంటే బ్రదర్, వాళ్ళు ఆ ఏజ్ చాలా మంచిది బ్రదర్. ఆ ఏజ్లో నేను ఎంజాయ్ చేయాలనుకుంటలేడు, ఆ ఏజ్లో నేను తాగుబోతు కావాలని అనుకుంటలేడు, ఆ ఏజ్లో వాడు నేను సినిమా యాక్టర్ని కావాలనుకుంటాడు, ఆ ఏజ్లో నేను అది ఇది అయిదాను, నేను చదువుకొని నా కుటుంబాన్ని పోషించుకోవాలనుకునే మన ఆలోచన అంటే నాకు చాలా ఇష్టం. వాడు ఆత్మహత్య చేసుకున్నానంటే మనం రాజకీయ నాయకులమైనా కానీ, మీడియాలో నువ్వైనా కానీ, నేనైనా కానీ మనం వేస్ట్ బ్రదర్. నేను ఆత్మహత్యలు చేయకుండా వాళ్ళకు ఒక భరోసా కలిగియాలి. ఇంకా డోర్స్ ఉన్నాయి, ఆ డోర్స్ చూపించాలి. నేను డైలాగులు కొట్టా బ్రదర్, అంటే నేను ఇది చేస్తానని ఇవాళ టీవీలలో చెప్తారు కదా, నేను అట్లా చెప్పను, నేను ప్రాక్టికల్గా చేసి చూపిస్తా. నేను అందుకనే ఎమ్మెల్సీగా నేను పోటీ చేస్తున్నా. నేను ఎమ్మెల్సీ అయిన తర్వాత నువ్వు ఊహించనంత మందిని లీడర్లను తయారు చేస్తా. ఈరోజు అంటుండ్రు కదా, మేము తప్ప ఎవరు ముఖ్యమంత్రి కాలేరు, మేము తప్ప ఎవరు బ్రదర్. నేను ఏమి కాను, నేను గుర్తుపెట్టుకో, నేను ఏం కాను, కానీ అందరినీ అన్నీ కావాలని కోరుకుంటాను. అందరూ అన్నీ కావాలి, కామన్ మ్యాన్ చీఫ్ మినిస్టర్గా కావాలి. రాబోయే రోజుల్లో జడ్సన్ గారిని మండలి సభ్యులుగా చూడబోతున్నామా? నేను సభ్యుని మాత్రమే చూస్తారు, ఖచ్చితంగానే సభలకు పోతా, ఖచ్చితంగానే పోతా. నీ కోసం, నా కోసం, మన కోసం. పాలిటిక్స్ నేను చీప్గా చేస్తా, నేను చాలా తక్కువ పైసలతోని. అది ఎక్కడ బూతోళ్ళు అక్కడ మీరు బూత్గా నిలబడని చెప్తే ఎవరు నిలబడతారు కూడా. రైట్ జడ్సన్ అన్న, ఇప్పుడు జరుగుతున్న రాజకీయ పరిణామాలను అన్నింటినీ దృష్టిలో పెట్టుకొని విద్యార్థి నిరుద్యోగ లోకానికి ఒక మంచి సందేశం ఇవ్వాలి జడ్సన్ అన్న గారు అంటే ఏం చెప్తారు మీరు? ఎప్పుడు ధైర్యం కోల్పోవద్దు. ఖాళీలో ఉంటే 25,000, 32 లక్షల పోస్టులు ఉంటాయి, ఇంకా 28 లక్షల మంది ఖాళీగానే ఉంటారు. అర్థమైందా? నాకు ఇక్కడికే రాదు, ఇక్కడికే పోదు అని ఎలా ఫెయిలియర్ లేదు. మీకు అన్నిటికంటే సజీవైన సాక్ష్యం నేనే. ఈరోజు కొంచెం భావోద్వేగంతో చెప్తున్నా. ఈరోజు నేను దాదాపు 34 సంవత్సరాల రాజకీయం నన్ను పార్టీ చీకొట్టింది. అర్థమైందా? నా ఆరోగ్యం సహకరించదు, యాక్సిడెంట్ అయ్యి దాదాపు 30 ఫ్రాక్చర్లు, బ్రెయిన్ ఆపరేషన్. శరీరంలో ఇక్కడ ఉన్న 30 లక్షల మంది విద్యార్థుల నిరుద్యోగులల్లో అతి బలహీనమైన వ్యక్తిని ఎవరంటే నేనే. చీపురు పుల్లతో కొడితే నేను చచ్చిపోతా, పెద్ద కథాలు అవుతాయి. చీపురు పుల్లని గట్టి కొడితే నేను కానీ మీరు నాకంటే బలవంతులు, మీరు బతకగలుగుతారు. నేనే బతికినప్పుడు మీకెందుకు? ఇవాళ దొంగలు, లంగలు, వ్యభిచారులు, 420లు అందరు బతుకుతున్నారు, నీకేమైంది? కాబట్టి ఎప్పుడు ఆత్మహత్య అనే ఆలోచన అనేది యువకులకు రావద్దు, నిరాశ అనేది రావద్దు. అనేకమైన డోర్స్ ఉన్నాయి. మీరెవరికన్నా ఎప్పుడన్నా ఏమైనా చేయాలనుకుంటే నాతో ఒక చాయ్కో టిఫిన్కో వస్తారు రండి, నేను ఖచ్చితంగా మీకు ఒక భరోసా నేను ఇవ్వగలుగుతా. ముందుండి మాత్రము ఈ తెలంగాణ పెద్ద అందుకని వనరులు అనేది పెట్టుకున్నంటే అతి పెద్ద కాస్ట్లీయెస్ట్ వనరులు ఏంటంటే యువత. దాని దిక్కు ప్రభుత్వం వాళ్ళు ఆలోచిస్తలేరు. వాళ్ళని ఇంటికి బ్రదర్ భయంకరం ఏంటంటే ఆ యువతకు మందు దాయిపించి మీటింగ్లో పిలిపించుకొని వాడుకొని వదిలేస్తుంది చూసినావా. పెద్ద విలన్ నా కొడుకులు ఎవరంటే పొలిటీషియన్స్. బ్రదర్ నేను ఎక్కడ మీటింగ్కి ఇవ్వాలి దాకా మీరు వరంగల్ ఎక్కడ నేను ఎవరికి మందు దాయిపోయా బ్రదర్, నేను ఎవరికి మందు దాయిపోయా. నేను మీడియాలో పైసలు ఇచ్చి నేను వార్తలు రాపించుకోను, ఎందుకంటే ఐ వాంట్ టు మేక్ పొలిటిక్స్ మోర్ చీప్. రైట్. నేను జనాన్ని కూడా రావద్దని నేను చెప్తా. నేను ఎందుకు బ్రదర్ 10 మందిని వేసుకొని వాళ్ళ ఇంట్లో వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళ కోసం చూస్తాను, ఎందుకు వాళ్ళ టైం వేస్ట్ చేయాలి చెప్పు? 10 మంది నాతో నొట్టిగానే వస్తారు బ్రదర్.
10 ఫోన్లు కొడుతూ వస్తారు. నేను ఎందుకు తిప్పుకోవాలి, వాళ్ళ టైం ఎందుకు నేను ఖరాబ్ చేయాలి, అందుబాటులో తేవాలి. అందుకని నేను యువతకు నేను సందేశం అనంటే వాళ్ళకి ఎంత చెప్పిన తక్కువనే, కానీ ఎప్పుడు కూడా ధైర్యంగా ఉండాలి, నిలబడాలి. మీరు సొసైటీలో నీ వృద్ధాప్యాన్ని నువ్వు చూసుకో, నీ యవ్వన దశను నువ్వు చూసుకో, అర్థమైందా? నీ కుటుంబాలు నీతోని ఫలించిన నీ కుటుంబాలను చూసుకో. లైఫ్ పెద్దగా ఉన్నది. వాళ్ళందరూ చూసినాక సహజంగా ఎప్పుడు సావు వస్తే అప్పుడు చచ్చిపో. కానీ నిరుత్సాహతోని నిస్పృహతోని ఆత్మహత్యలు చేసుకొని అంత లైఫ్ వదిలేసి చనిపోవడం అనేది కరెక్ట్ కాదు. రాబోయే రోజుల్లో అయితే పార్టీ నుంచి సస్పెండ్ చేసిన మిమ్మల్ని ఎదురు సమాధానం ఇవ్వబోతున్నారా ముఖ్యమంత్రి గారికి? ఖచ్చితంగా బ్రదర్, నా ఐడియాలజీకి నేను ఇంకా దగ్గర అవుతున్నా. నాకు కొన్ని బంధకాలు ఉండే, ఆ బంధకాలు తెగిపోయినాయి ఈరోజు. అర్థమైందా? ఇక ఇప్పుడు మన లైఫ్కు ఎలాంటి బంధాలు తెగిపోయినాయని మీరు భావిస్తున్నారు? ఇన్ని రోజులు కొన్ని ఉండే కదా బ్రదర్, నాకు కొన్ని కట్టుబాట్లు ఉండే. ఇన్ని రోజులు నాకు స్వేచ్ఛగా నాకు ఒక కోరిక ఉండేది, ఇంతమంది సంపద ఉన్నది వీళ్ళు ఎట్లా వినియోగించుకోవాలనేది. నేను ఆ పార్టీలో నేను వీళ్ళకి ఎవరు న్యాయం చేయలేను. బ్రదర్, నేను ఎమ్మెల్సీ అయిందనుకో అందరికి నమ్మకం వచ్చేస్తుంది, మేము ఈజీగా అవుతామని. మీరు నమ్ముతారా? ఇయాల్టికి నేను కరపత్రాలు దీనికి తప్ప నేను దేనికి ఖర్చు పెట్టి, నేను ట్రైన్లలో బస్సులలో పోయి ప్రచారం చేసుకుంటాను. అక్కడ పరిచయం అయిన వాళ్ళు వెహికల్ ఎవరైనా అన్న మేము అట్టే పోతున్నామంటే వాళ్ళు ఎంబడి వస్తా. అర్థమైందా? అంటే నేను వాళ్ళు నువ్వు కూడా ఊహించవు నేను ఎంతనో ఖర్చు పెడుతున్నట్టు, భారీగా చేస్తున్నట్టు మనకు కనబడుతుంది. మనకు కొన్ని ప్లాట్ఫామ్స్ ఉన్నాయి, ఆ ప్లాట్ఫామ్స్ మనం వాడుకోవచ్చు. ఈరోజు అందరు పొలిటికల్ పార్టీల పైన ఈరోజు లంగా పార్టీలు అయిపోయినాయి. అది ఏదైనా కానీ అంత పైసల కోసం, అది చాలా డేంజర్ బ్రదర్. ఈరోజు చెప్తున్నా కదా, అప్పుతోని సావద్దు అనుకున్నాడు కూడా అప్పుతోనే మీరు చంపుతుండ్రు. ఇలా సత్య కాటికి పోయిన ప్రతి ఒక్కరు అప్పుతోనే పోతున్నారు. కాబట్టి ఒక చేంజ్ అనేది తీసుకురావాలి. ఖచ్చితంగా పొలిటికల్ పార్టీస్కి ఏవి ఎట్లున్నా కానీ వచ్చే రోజులలో మాత్రం నా అతిపెద్ద ఎజెండా ఏందనంటే అన్నిటికంటే ఎక్కువ ఆ బంధకాలు తెగిపోయినాయి. నేను రాజకీయాలు కామన్ మ్యాన్కు అందుబాటులో తెస్తాను. రేపు జరగబోయే లోకల్ బాడీ ఎలక్షన్ బ్రదర్, నేను ఒక నామినేషన్, నేను ఒక నిరుద్యోగితో ఒక నామినేషన్ ఒక 500 రూపాయలతోని 1000 రూపాయలతో నేను వేపిస్తాను. పాంప్లెట్లు కొట్టుకో, పంచుకో, ఓటేస్తే వేస్తే లేకుంటే లేదు, మనం చెప్పు. అంతకుమించి మనం ఏం చేయొద్దు బ్రదర్. పని వస్తే నువ్వు సేవ చేయి, లేకుంటే వదిలేసి. నువ్వు అసొంటి వాళ్ళను వదులు, నీ యువత వాళ్ళు ఎంబడి వస్తారు. నేను నెక్స్ట్ రేపు ఎలక్షన్స్ నాకు 2 monthsలో ఎమ్మెల్సీ ఎలక్షన్. మీరు అనుకునే రకమైన పద్ధతి రాజకీయాల్లో మీకు అనుగుణంగా వస్తుందని ఒకసారి ఫెయిల్ అవుతుండొచ్చు బ్రదర్. నేను చెప్తున్నా కదా, ఇక్కడ ఈ రాష్ట్రంలో ఉన్న అందరి బలహీనుల కంటే అత్యంత బలహీనైన నేను ఇంత కాన్ఫిడెంట్గా నేను చెప్పగలుగుతున్నప్పుడు నేను 5 లక్షల ఓట్లు నేను హ్యాండిల్ చేయబోతున్నా. 5 లక్షల ఓట్లు నేను హ్యాండిల్ చేయబోతున్నా. అదేందా? ఏం లేని చేపల దోవాన గతి లేని నేనే ఇంత కాన్ఫిడెంట్గా చెప్పగలుగుతున్నా. మీరు కూడా బ్రదర్, నేనైతే వాళ్ళందరూ నమ్మకం వచ్చేస్తారు. నేను ఎమ్మెల్సీ అయిందనుకో, తెలంగాణ ఉన్న నేను అనుకుంటున్నా భగవంతుడే రేవంత్ రెడ్డి గారితో ప్రేరేపించి నన్ను పార్టీగా సస్పెండ్ చేయించిందేమో అనుకుంటున్నాను. విజయానికి ఇది ఒక మెట్టు మీరు పైకి ఎక్కినట్టే అని భావిస్తున్నారా? నేను కాదు బ్రదర్, నేను అనే పదాన్ని మా అమ్మ మేము ఖచ్చితంగా ఎక్కుతాం. నాకు ఉన్న బాధ్యత, నాకు షోక్ అయితే ఖచ్చితంగా ఇక్కడ ఉన్న అతిపెద్ద ఎవరైతే ఉన్నారో పొలిటికల్ స్టేజ్లో వాళ్ళని ఎక్కియాలనేది నాకు. రైట్ జడ్సన్ అన్న, పిలవగానే మా స్టూడియోకి వచ్చి మీ అమూల్యమైన సమయాన్ని మాతో పంచుకున్నందుకు మీకు ప్రత్యేక ధన్యవాదాలు అన్న. థ్యాంక్ యూ అన్న. మళ్ళీ ఒకసారి మీకు శాసనమండలి సభ్యులుగా అయిన తర్వాత గెలవాలని ఆకాంక్షిస్తున్నాం. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ.